దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకొనిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా హింసింపబడుతూ కూడా ఆయన ఎవరిని దూషించలేదు, ఆయన ఎవరి మీద కోప్పడలేదు. ఆయన మరణము పొందునంతగా హింసించబడ్డాడు. అంటే ఆయన మరణమును పొంది ఆయన తిరిగి లేచాడు పునరుద్ధానుడై. అంటే మరణం కూడా ఆయన ముందు ఓడిపోయేలా అంతగా ప్రేమించాడు ప్రజలని, అక్కడ ఉన్నటువంటి వారందరినీ. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. అలాంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ. ఆయన బిడ్డలమైన మనము, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి మనము ప్రతి ఒక్క శత్రువుని ప్రేమించాలి. ఆయన శత్రువుని ప్రేమించమని మనకు నేర్పించాడు, కానీ శత్రువు మీద బలాలు చూసుకోమని చెప్పలా. కట్టెలతో, ఈటెలతో, మరి డాలుతో మనము ఏటిని మనం జయించలేము. మనం ప్రేమతోనే ఏదైనా జయించగలం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అజయ్ బాబుని అక్కడ మరి శిక్షించారు. మరి పోలీసులు వెళ్ళి పట్టుకొని వెళ్ళి ఉన్నారు. ప్రేమతో వారి విషయమై మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాము, జయాన్ని పొందుకుందాము. దేవుని బిడ్డలంగా మనల్ని మనం ప్రకటించుకుందాం.